రెడ్ బ్రేక్ హియర్ చూస్తున్న వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. బుధవారం అర్ధరాత్రి తర్వాత తొలి రౌండ్ లెక్కింపు ఫలితాలు వెల్లడించారు. కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లనకు 36,210, బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డికి 28,540, అలాగే బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డికి 11,395 ఓట్లు వచ్చాయి. మొత్తంగా తీన్మార్ మల్లన ఆధిక్యంలో కొనసాగుతున్నారు. రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు ఇంకా కొనసాగుతుంది. బుధవారం అర్ధరాత్రి తర్వాత తొలి రౌండ్ లెక్కింపు ఫలితాలు వెల్లడించారు. కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లనకు 36,210 ఓట్లు, బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డికి 28,540 ఓట్లు, బీఆర్ఎస్ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డికి బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డికి 11,395 ఓట్లు వచ్చాయి. మొత్తంగా తీన్మార్ మల్లన ఆధిక్యంలో కొనసాగుతున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి నల్గొండ నుంచి దశరథ్ అందుబాటులో ఉన్నారు. మనకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ దశరథ్, చెప్పండి. పూర్తిగా కౌంటింగ్కి లేట్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో మెజార్టీ కొనసాగే అవకాశాలు ఉన్నాయా? తర్వాత పూర్తిగా ఎవరికి ఎన్ని ఓట్లు పోలాయి? పూర్తి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ లక్ష్మణ. ఏదైతే నల్లగొండ ఖమ్మం వరంగల్ పట్టభద్రుల ఉప ఎమ్మెల్సీ ఎన్నిక నిన్నటి నుంచి ఉదయం 8 గంటల నుంచి ఈ ప్రక్రియ కొనసాగింది. ముఖ్యంగా మొదటి ప్రాధాన్యత ఓటుతో పాటు చెల్లని ఓట్లు, చెల్లిన ఓట్లను బండిలుగా కడుతూ వేర్వేరు చేస్తూ నిన్న సాయంత్రం 7 గంటల నుంచి మొదటి ప్రాధాన్యత ఓటు మొదటి రౌండ్ ను లెక్కించడం జరిగింది. ఈ లెక్కింపు అర్ధరాత్రి 12 గంటల వరకు కొనసాగింది. ఇప్పటి వరకు మనకు వచ్చిన ఆ సమాచారం ప్రకారం దాదాపు 4 హాళ్లను ఏర్పాటు చేసి హాల్కు 96,000 ఓట్లను లెక్కించడం జరిగింది. ఈ నేపథ్యంలో అర్ధరాత్రి వరకు జరిగిన ఈ కౌంటింగ్ లో దాదాపు 96,000 ఓట్లను లెక్కించడం జరిగింది. అందులో మరి తీన్మార్ మల్లన్న 7,000 ఓట్ల మెజార్టీతో ముందున్నారు. మొత్తం ఓవరాల్ గా చూస్తే ఆ అభ్యర్థులు ఏదైతే ప్రధాన పోటీలో ఉన్న అభ్యర్థులు కాంగ్రెస్ అయితే బీజేపీ అయితే బీఆర్ఎస్ అభ్యర్థుల వారిగా ఎన్ని ఓట్లు వచ్చాయనే దాని మీద ఇప్పుడు ప్రస్తుతం మనం చూసినట్లయితే దాదాపు 96,000 ఓట్లను లెక్కించడం జరిగింది. అందులో తీన్మార్ మల్లన్న 7,670 ఆధిక్యంలో ఉన్నారు. మొదటగా తీన్మార్ మల్లన్నకు కాంగ్రెస్ అభ్యర్థి 36,210 ఓట్లు రాగా బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డికి 28,540 ఓట్లు రాగా, అదేవిధంగా బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డికి 11,395 ఓట్లు రాగా, స్వతంత్ర అభ్యర్థి అశోక్ పాలకురి అతనికి స్వతంత్ర అభ్యర్థి 9,109 ఓట్లు రాగా, మొత్తం దాదాపు చెల్లిన ఓట్లు 88,369 ఓట్లు చెల్లగా, చెల్లని ఓట్లు దాదాపు 7,220 ఓట్లు చెల్లకుండా పోయాయి. ఈ నేపథ్యంలో పట్టభద్రుల అయ్యుండి కూడా ఈ చెల్లని ఓట్లు అధికంగా ఉండడంతో కొంత ఈ చెల్లని ఓట్లు వేరు చేయడం క్రమంలో కొంత లేట్ అయిందని తెలిసింది. ఏదేమైనప్పటికీ కౌంటింగ్ దాదాపు మధ్యాహ్నం 2-3 గంటల వరకు కొనసాగే అవకాశం ఉంది. దాదాపు ఇప్పటి వరకు మొదటి రౌండ్ అయితే పూర్తయింది. మొదటి రౌండ్ లో తీన్మార్ మల్లన్న మాత్రం ముందంజలో ఉన్నారని తెలుసుకోవచ్చు. ఏదేమైనప్పటికీ కౌంటింగ్
ప్రశాంతంగా నిర్వహించేందుకు ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఆ కౌంటింగ్ కేంద్రం ముందర 144 సెక్షన్ అమల్లో ఉంది. దాదాపు ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రశాంతంగా కౌంటింగ్ నిర్వహించేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఏదేమైనప్పటికీ రెండో రౌండ్ 12-1 వరకు వచ్చే అవకాశం ఉంది. రెండో రౌండ్ లో ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయనే దాని మీద దాదాపు అయితే చర్చ జరుగుతుంది. ఏదేమైనప్పటికీ తీన్మార్ మల్లన్న ముందంజలు ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. లక్ష్మీనాథ్, అక్కడ ఉన్నటువంటి పరిస్థితి చూసుకుంటే కనుక పూర్తి స్థాయిలో రెండవ రౌండ్ 12 గంటల వరకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. సో ఇక్కడ ఇప్పుడు పోలైన ఓట్లు దాదాపుగా 96,000 పైచీలకు ఓట్లు అనేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తం ఓట్లకు సంబంధించి లెక్కింపులో ఏ నియోజకవర్గాలకు సంబంధించి ఓట్ల లెక్కింపు అయింది, మిగతా ఏ నియోజకవర్గాలు అవేమైనా ఒకవేళ బీజేపీ పార్టీ కానీ బీఆర్ఎస్ కానీ కలిసి వచ్చే అవకాశం ఉందా? ఏదైతే ప్రస్తుతానికి ఇప్పుడు నల్లగొండ నియోజకవర్గ పరిధికి కౌంటింగ్ అయితే జరుగుతుంది. మొత్తానికైతే బీజేపీ 3వ స్థానంలో చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ నల్లగొండ ఎమ్మెల్సీ ఎన్నికల భాగంగా ఏదైతే ఈ తీన్మార్ మల్లన్న ముందు స్థానంలో ఉన్న 2వ స్థానంలో మాత్రం ఎనుగుల రాకేష్ రెడ్డి ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఇటు తీన్మార్ మల్లన్నకు కావచ్చు, ఇటు ఎనుగుల రాకేష్ రెడ్డికి కావచ్చు, ఇద్దరు పొటాపొటిగా కౌంటింగ్ అయితే కొనసాగుతుంది. ఏదేమైనప్పటికీ రెండో రౌండ్ లో మరి ఎవరికి వస్తుందనేది తెలియరావాల్సింది రాజశేఖర్. కేంద్రానికి సంబంధించి ఇంతవరకు అభ్యర్థులు ఏమైనా అక్కడికి వచ్చి సందర్శించినటువంటి పరిస్థితి, ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ఎలా జరుగుతుందో సరే ఏమైనా ఏజెంట్కు సంబంధించి కానీ పూర్తిగా కనుక్కొని వెళ్ళే ప్రయత్నం చేశారా? ఏదైతే అభ్యర్థులు 52 మంది అభ్యర్థులు ఉన్నారో వారిలో ప్రధానంగా అదే బీజేపీ అయితే ఇటు కాంగ్రెస్ అభ్యర్థి అయితే స్వతంత్ర అభ్యర్థులు అయితే దాదాపు అభ్యర్థులు కౌంటింగ్ దగ్గర ఉండి కౌంటింగ్ ఏ విధంగా జరుగుతుంది, ఏ విధంగా కొనసాగుతుంది, ఓట్లు ఏ విధంగా లెక్కిస్తున్నారే దాని మీద వారైతే ఎప్పటికప్పుడు అక్కడ పర్యవేక్షించడం జరుగుతుంది. అభ్యర్థులంతా అక్కడనే ఉండి ఎలాంటి ఏ విధంగా కౌంటింగ్ కొనసాగుతుంది అనేది పర్యవేక్షణ అయితే ఉన్నారని తెలుస్తుంది రాజశేఖర్. అంటే పూర్తి స్థాయిలో ఓట్లకు వచ్చినటువంటి తొలి రౌండ్కి సంబంధించి రిజల్ట్స్ ఒకసారి చూస్తే తీర్మానం మల్లన్నపై వ్యతిరేకత వచ్చింది, లేకపోతే గతంలో ఆయన కాంగ్రెస్ పార్టీపై చేసినటువంటి విమర్శలు ఇవన్నీ కూడా కలిసి వస్తాయి, పట్టభద్రులు ఎవరు ఓటేసే అవకాశం లేదని కూడా ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో విమర్శించినటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ చూసుకుంటే గతంలో కూడా పోటీ చేసినటువంటి ప్రేమేందర్ రెడ్డి కానీ పూర్తి స్థాయిలో మెజార్టీ రానటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కేవలం 11,000 అంటే దాదాపుగా స్వతంత్ర అభ్యర్థిగా నిలబడినటువంటి వ్యక్తి కంటే ఒక 2,000 ఓట్లు మాత్రమే మెజార్టీ, 3,000 ఓట్ల వరకు మెజార్టీ 2,000 నుంచి ఉన్నటువంటి పరిస్థితి. సో ఎందుకు అంటే ఇంత తేడా ఎందుకు? అంటే బీజేపీ పార్టీని ఆదరిస్తారా, గతంలో పోటీ చేసినటువంటి పరిస్థితి ఉందని, లేకపోతే ఇక్కడ రాకేష్ రెడ్డి బిట్స్ బిల్లనే చదువుకుంటే ఇవేవి పని చేయకుండా అంటే అధికార పార్టీ యొక్క క్లియర్గా మ్యాండేట్ కనిపిస్తుంది, అధికార పార్టీ చేసినటువంటి అభివృద్ధి గెలిపించింది అనేటువంటి కోణంలో కాంగ్రెస్ పార్టీ తీసుకుంది. సో అవే జరుగుతున్నాయి అనుకోవచ్చా? ఏదైతే నల్లగొండ నియోజకవర్గం అయితే ఇటు ఖమ్మం అయితే ఇటు వరంగల్ అయితే దాదాపు ఇక్కడ ఇటీవల జరిగిన ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికలు అయితేనేమి, అసెంబ్లీ ఎన్నికలు అయితే దాదాపు ఇక్కడ కాంగ్రెసే ఆధిపత్యం చెలాయించడం తెలుసుకోవచ్చు. ఏదేమైనప్పటికీ ఇక్కడ ఏదైతే నల్లగొండ చూసినట్లయితే 12 నియోజకవర్గాల్లో దాదాపు 11 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. ఈ నేపథ్యంలో గ్రౌండ్ లెవెల్ నుంచి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున కాంగ్రెస్ ని గెలిపించనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున కృషి చేయడం జరిగింది. అదే విధంగా గతంలో బీఆర్ఎస్ 4 పర్యాయాలు గెలవడం జరిగింది. ఈ నేపథ్యంలో బీజేపీ కూడా పట్టు సాధించే దిశగా కొనసాగింది. దాదాపు బీజేపీ ఈసారైనా బోన్ కొట్టే విధంగా సహాయశక్తులు ప్రయత్నించినప్పటికీ ఏదేమైనప్పటికీ ఏదైతే కాంగ్రెస్ ఓటు బ్యాంక్ ఉన్నదో అదే విధంగా తీన్మార్ మల్లన్నకు ఈ ఓటు బ్యాంక్ అనేది కలిసి వచ్చినట్టు చెప్పుకోవచ్చు రాజశేఖర్. రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ దశరథ్.